హలో అండి, ఇవాల్టి వీడియో ఈ తరం అమ్మాయి పార్ట్ 3. మనం లాస్ట్ వీడియోలో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు ఫినిష్ చేసాము. ఈరోజు అయితే పార్ట్ 3తో స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ గో వీడియో. పిన్ని, మా అమ్మ దయ తెలిస్తేనే నువ్వు నీ కొడుకు ఈరోజు ఇలా భూమి మీద ఉండగలుగుతున్నారు. నన్ను ఇన్ని మాటలు అనగలుగుతున్నారు. దేవుడనే వాడుంటే అన్నీ చూస్తాడు, అంతకు అంత అనుభవిస్తారు అంటూ శాపనార్థాలు పెడుతూ మెటుకులు విరిచింది దుర్గమ్మ. పోవే, మీ అమ్మే ఆయనతో సరిగ్గా కాపరం చేసి ఉంటే మీ నాన్న నన్నెందుకు చేసుకునేవాడు? ఎప్పుడు మంది కొంపలు కోల్చడమే మీ అమ్మ పని. మీ అమ్మతో ఏగలేక మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నాడు. నా కొడుకు పుట్టాకే మీ నాన్నకు కలిసి వచ్చింది. మేము సుఖంగా ఉండటం ఓర్వలేక మీ అమ్మ మళ్ళీ మీ నాన్న దగ్గరకు వచ్చి మమ్మల్ని విడదీయాలని చూసింది. దేవుడు చూస్తూ ఊరుకోడు కదా. అందుకే నిన్ను కని ఉబ్బరం రోగంతో చచ్చింది. నేను నా కొడుకు దయ తెలిస్తేనే నువ్వు ఇంకా ఈ భూమి మీద ఉన్నావు. అలాంటి నువ్వు నా మనవరాలనే అంటావా అంటూ కయ్యానికి కాలు దువ్వింది వర్తనమ్మ. ఇంకా తను కలుగజేసుకోకపోతే జరగరానిది ఏమైనా జరుగుతుందని భయపడి సౌమ్య తండ్రి, అమ్మా ఊరుకో, చెల్లి బాధతో ఏదో అందిని. నువ్వు ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్లు దుర్గని రెచ్చగొడుగుతావెందుకు? ఊరుకో, ఇక ఇంతటితో ఈ విషయం వదిలేయండి అన్నాడు. వర్తనమ్మ మాటలకు దుర్గమ్మ అవమాన భారంతో రగిలిపోయింది. అంతేలే అన్నయ్య, ఇంటికి వచ్చిన ఆడపడుచును అవమానించి పంపుతున్నావు. నువ్వు అనలేక పిన్నితో మాటలు అనిపిస్తున్నావు. ఇక ఈ జన్మలో ఈ కొంపులో అడుగు పెట్టను. నన్ను ఇంతలా అవమానించినందుకు నాశనమైపోతారు అంటూ ఏడుస్తూ మట్టిని వాళ్ళ ఇంటి మీదకు విసిరి తన ఇంటికి వెళ్ళిపోయింది దుర్గమ్మ. ఎందుకమ్మా దుర్గను అంతలా బాధ పెట్టావు? ఎంతైనా తను కూడా సౌమ్యలాగే ఈ ఇంటి ఆడపిల్లే కదా. ఇక ఈ జన్మలో ఈ ఇంట్లో అడుగు పెట్టనని ఏడుస్తూ వెళ్ళిపోయింది చూడు అంటూ బాధపడ్డాడు సౌమ్య తండ్రి. తన కొడుకును చూస్తే జాలేసింది వర్తనమ్మకు. ఒరే, దాన్ని సౌమ్యతో పోల్చుకో, నాకు కంపరంగా ఉంటుంది. దాన్ని పాపం అంటావేంట్రా? నీకు లక్షసార్లు చెప్పాను, దాని బుద్ధి మంచిది కాదు. దాన్ని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలని. నువ్వు అనవసరంగా ఆడపిల్ల అరటి తొక్క అని నెత్తినెక్కించుకుంటావు. దానికి నిజంగా సౌమ్య మీద ప్రేమే ఉంటే ఆ రాజుగాడి లాంటి జులాయి వెదవికి ఇవ్వమని ఎలా అడుగుతుంది? ఆ రాజుగాడికి ఇచ్చి చేయటం అంటే మన పిల్లను మనమే ఇంత విషం పెట్టి చంపుకోవటంతో సమానం. ఇప్పటికే దానికి నువ్వు చాలా పెట్టావు, చాలా చేశావు. ఇవాల్టితో ఆ దుర్గపేడ విరగడైందని సంతోషించు. మళ్ళీ దాన్ని పిలవకు, దాని జోలికి వెళ్ళకు అని కొడుకు చెప్పి గేదెల కొట్టంలో అప్పుడే ఈనిన ఆవును మాయ వేసిందో లేదో చూడడానికి వెళ్ళిపోయింది వర్తనమ్మ. దుర్గమ్మ ఇంటికి చేరిందే కానీ ఆవిడ మనసంతా వర్తనమ్మ ఇంటి చుట్టే తిరుగుతుంది. వర్తనమ్మ అన్న మాటలు ఇంకా దుర్గమ్మ చెవిలో వినపడుతూనే ఉన్నాయి. ఆ మాటలు గుర్తొస్తే చాలు దుర్గమ్మ మనసు ప్రతీకార వాచితో రగిలిపోతుంది. నా కొడుక్కి దక్కని ఆస్తి మరొకరికి ఎలా దక్కించుకుంటారో చూస్తా. నన్ను నా కొడుకు కాదని ఆ సౌమ్యకి పెళ్లి ఎలా చేస్తారో అది చూస్తా. నా కొడుకు సౌమ్యని చేసుకోమని ఆ వర్తనమ్మే వచ్చి నా కాళ్ళు పట్టుకునేలా చేయకపోతే నా పేరు దుర్గమ్మే కాదు అని మనసులోనే శపథం చేసుకుంది దుర్గమ్మ. తన ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం ఆత్రంగా ఎదురు చూడసాగింది దుర్గమ్మ. సౌమ్య తండ్రి సౌమ్య కోసం చాలా సంబంధాలు చూసి వాటినన్నిటిలో మంచి సంబంధాన్ని ఎంపిక చేశాడు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, 6 అంకెల జీతం, మంచి ఇల్లు, ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. వర్తనమ్మకు సౌమ్య తల్లికి ఈ సంబంధం బాగుందని అనిపించడంతో పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశారు. మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి అనుకూలంగా ఉంటుందని తనకు బాగా కావలసిన బంధువులను కూడా పిలిచాడు సౌమ్య తండ్రి. దుర్గమ్మను పిలవద్దని, దుర్గమ్మ వస్తే మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తుందని వర్తనమ్మ కొడుక్కి మరీ చెప్పింది. కానీ మిగతా బంధువులు, చూడు హరిశ్చంద్ర,
ఎంతైనా ఆడపిల్లకు పుట్టింటి మీద ఆశ ఉండటం సహజం. దుర్గమ్మకు మాత్రం మీరు తప్ప ఇంకెవరున్నారు? ఆ ఆశతోనే దుర్గమ్మ సౌమ్యను అడిగిందేమో. మీరు ఎలాగూ దూరం సంబంధమే చూసుకున్నారు కదా, ఇంక పాపం దుర్గమ్మను దూరం చేసుకోవడం ఏం బాగుంటుంది? ఎంతైనా దుర్గమ్మది నీది ఒకే రక్తం. ఆడపిల్లను బాధ పెట్టడం ఇంటికి మంచిది కాదు, ఆలోచించుకో మరి అని చెప్పేసరికి హరిశ్చంద్ర కూడా తల్లి మాటను పక్కన పెట్టి స్వయంగా దుర్గమ్మ ఇంటికి వెళ్ళి మరీ పిలిచాడు. తనను అంతలా అవమానించిన ఆ ఇంట్లోకి సచ్చినా కాలు పెట్టనని దుర్గమ్మ ముందు కాస్త బెట్టు చేసినా అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం ఇష్టం లేక పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వచ్చిన దుర్గమ్మను కొరకొరా చూసింది వర్తనమ్మ. వర్తనమ్మను చూసి దుర్గమ్మ మూతి తిప్పుకుంది. దుర్గమ్మతో వాదులాడే సమయం ఇది కాదని పెళ్లి చూపులు ఏర్పాట్లో పడింది వర్తనమ్మ. సౌమ్యకు కంచిపట్టు చీర కట్టించి 7 వారాల నగలు వేశారు. సౌమ్యకున్న బారెడు జడకు 4 మూరల కనకంబరాలు పెట్టి కుడి భుజం మీదుగా ఒక కనకంబరాల వరస ముందుకు పడేలాగా అలంకరించారు. సౌమ్యను చూస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిలాగే అనిపించింది వర్తనమ్మకు. ప్రేమగా మనవరాలని బుగ్గలు పునికి ముద్దాడింది వర్తనమ్మ. ఇంతలో మగ పెళ్లివారు వచ్చినట్లు తెలియడంతో వాళ్లకు మర్యాదలు చేయమని కోడల్ని పంపింది. మగ పెళ్లివారు దాదాపు 11 మంది వచ్చారు. అబ్బాయి తల్లిదండ్రులు, అబ్బాయి అక్క, బావ, అబ్బాయి 2 మేనమామలు, వాళ్ళ భార్యలు, మేనత్త, ఆమె భర్త, అబ్బాయి మేనత్త భర్తే ఈ సంబంధానికి మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. బిలబిలమంటూ 4 కారుల్లో 11 మంది దిగారు. మగ పెళ్లివారు అలా కారు దిగారో లేదో సౌమ్య తండ్రి హరిశ్చంద్ర, తల్లి రాధమ్మ సాధారణంగా ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవడానికి అంతకుముందే పాలేరు గంగాలలో సిద్ధంగా ఉంచి నీళ్లు తెప్పించారు. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో రేపు మీ ముందుకు పార్ట్ 4తో అయితే వస్తాను. థ్యాంక్ యూ. బై బాయ్.